Hello Grapplers, welcome back to episode 13 of our free machine learning course in Telugu. మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో సీక్వెన్స్ టైప్స్ అండ్ బేసిక్ టైప్స్ గురించి అయితే డిస్కస్ చేసాం ఇన్ డెప్త్గా. సో దాంట్లో ఉన్నటువంటి ప్రతి మెథడ్ కానీ ఇండెక్సింగ్ కానీ స్లైసింగ్ కానీ ఇవన్నీ కూడా మనం ఇన్ డెప్త్లో అయితే నేర్చుకున్నాం అండ్ ప్రతి మెథడ్ కూడా ప్రాక్టీస్ చేసి అయితే చూసాం. సో ఎవరైనా చెక్అవుట్ చేయకుండా అంటే ప్లీజ్, సీక్వెన్స్ టైప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లిస్ట్ కానీ టపుల్ కానీ డిక్షనరీ కానీ సెట్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లియర్గా అయితే నేర్చుకున్నాం. అండ్ ఈ వీడియోలో సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేటా టైప్ అనేటువంటి స్ట్రింగ్ గురించి అయితే మాట్లాడుతున్నాం, విచ్ బిలాంగ్స్ టు టెక్స్ట్ టైప్. ఓకే, సో మనకి పైథాన్లో ఇప్పుడు బేసిక్ టైప్స్ ఎలా ఉన్నదో, లిస్ట్ టైప్స్ లైక్ సీక్వెన్స్ టైప్స్ ఎలా ఉన్నాయో, ఇన్ ద సేమ్ వే టెక్స్ట్ టైప్ కూడా ఒకటి ఉంది. సో దాంట్లోనే మనం స్ట్రింగ్ అని చెప్పి ఒకటి యూజ్ చేస్తాం. ఓకే, సో ఓకే, ఫస్ట్ యూస్ కేస్ చూద్దాం. ఈశ్వర్, సో మనం వేరియబుల్స్ అంటే ఒక కంటైనర్, ఆ కంటైనర్స్లో మనం స్టోర్ చేసుకుంటాం. సింగిల్ వాల్యూ ఉంటే నార్మల్ బేసిక్ డేటా టైప్స్ యూస్ చేస్తాం, ఆర్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఉంటే మనం ఈ సీక్వెన్స్ టైప్స్ అయితే మనం యూస్ చేస్తాం. అండ్ ఒకవేళ టెక్స్ట్ కనుక, సో టెక్స్ట్ అంటే ఏంటి, నార్మల్ మీరు ఎవరికైనా మెసేజ్ చేస్తూ ఉంటారు, అది కూడా ఒక టెక్స్ట్. ఓకే, సో వాట్సాప్లో మీరు చాట్ చేస్తూ ఉంటారు, సో ప్రతి మెసేజ్ కూడా ఒక టెక్స్ట్. సో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ క్యారెక్టర్ అంటే ఏంటి, సింగిల్ ఏ, ఒక్కొక్క పర్టికులర్ క్యారెక్టర్ అనమాట. ఏ కానీ 8 కానీ 9 కానీ, ఆర్ ప్రతి ఒక్క ఆల్ఫబెట్ ఆర్ ప్రతి ఒక్క డిజిట్. సో ఇవన్నీ కూడా మనకి క్యారెక్టర్ కిందకే వస్తుంది. సో వీటన్నిటిని కలిపి నువ్వు ఒక సీక్వెన్స్ ఫామ్ చేస్తే దాన్నే మనం స్ట్రింగ్ అంటాం. సో ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం. A string is an ordered immutable sequence of characters. సో ఇదైతే మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఓకే, సో డోంట్ వరీ, అర్థం కాకపోతే నో వరీస్. ఇప్పుడు మనం దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో జనరల్ కేస్గా మనం ఆలోచించాలంటే మన పేరు, దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ స్ట్రింగ్. ఓకే, సో మన ఫుల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఈశ్వర్ నాగరాజ్, అదొక స్ట్రింగ్. ఓకే, సో కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ ఇక్కడ మనం ఏమని చెప్పాం, ఆర్డర్డ్ సీక్వెన్స్ అని చెప్పాం. సో వాట్ ఐ మీన్ బై ఆర్డర్డ్, సో మన ప్రీవియస్ వీడియోస్లో మీరు కనుక గుర్తు తెచ్చుకుంటే ఆర్డర్డ్ అనే కీవర్డ్ కనిపించింది అంటే అక్కడ మనకి ఇండెక్సింగ్ ఉంది. ఓకే, సో వాట్ యూ మీన్ బై ఇండెక్సింగ్, యూ కెన్ యాక్సెస్ ఈచ్ కరెక్టర్ అనమాట. సో ఫస్ట్ ఒక బేసిక్ స్ట్రింగ్ అయితే మనం క్రియేట్ చేసి చూద్దాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, సో నువ్వు ఎప్పుడు కానీ నీ స్ట్రింగ్ని సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్లో కానీ నువ్వు ఎంక్లోజ్ చేయొచ్చు. సో మన ఇష్టం, ఇట్స్ ఆఫ్ అప్ టు యువర్ చాయిస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను డబుల్ కోట్స్ యూజ్ చేస్తాను. నేను ఏమని చెప్తా, హలో గ్రాప్లర్స్, ఓకే, వెల్కమ్ టు గ్రాప్లర్ టెక్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ అయితే నేను క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. హెచ్ అనేది ఒక క్యారెక్టర్, ఈ అనేది ఒక క్యారెక్టర్, ఎల్ అనేది ఒక క్యారెక్టర్, ఈవెన్ స్పేస్ కూడా క్యారెక్టర్ చెప్పాలంటే. ఓకే, సో అట్లా నువ్వు అన్ని క్యారెక్టర్స్ని కలిపి ఒక సీక్వెన్స్ అయితే నువ్వు క్రియేట్ చేసావు. ఇప్పుడు నువ్వు దీన్ని ప్రింట్ చేయాలి అంటే సింపుల్గా ఏం చేయొచ్చు, ప్రింట్ ఎస్ అని చెప్పేసి అంటావు. ఓకే, అండ్ ఇఫ్ యూ రన్ దిస్ యూ కెన్ సీ దట్ వి గాట్ ద అవుట్పుట్ యాస్, సో మన స్ట్రింగ్ అయితే అవుట్పుట్లో వచ్చేసింది. అండ్ నౌ, సో మనం ప్రతిసారి చేసే పని ఏమంటే, ఏది ఈ డేటా టైప్ మనం నేర్చుకున్నా ఆర్ ఏ డేటా టైప్ మనం తెలుసుకున్నా ఫస్ట్ థింగ్ మనం పైథాన్ అడుగుతాం, నువ్వు నిజంగా నువ్వు దాన్ని అలానే స్టోర్ చేస్తున్నావు ఇంటర్నల్గా అని చెప్పి. ఇక్కడ కూడా మనం అదే చేస్తాం. సో ఎలాగా, లెట్ us చెక్ ద టైప్ ఆఫ్ ద డేటా టైప్ ఫర్ అ వేరియబుల్. సో టైప్ ఆఫ్ ఎస్, హే పైథాన్, ఈ ఎస్ అనేది నిజంగానే స్ట్రింగా, సో నువ్వు ఇంటర్నల్గా స్ట్రింగ్గా స్టోర్ చేస్తున్నావా అంటే ఎస్. హే ఈశ్వర్, ఈ ఎస్ అనేది ఎస్టిఆర్. వాట్ యు మీన్ బై ఎస్టిఆర్, స్ట్రింగ్. సో దాని యొక్క టైప్ అనేది స్ట్రింగ్ టైప్ అని చెప్పేసి మనకి పైథాన్ ఆన్సర్ ఇచ్చేసింది. ఓకే, సో దట్స్ అబౌట్ స్ట్రింగ్స్ లైక్ ఇన్ డబుల్ కోడ్స్ అనమాట. నువ్వు కావాలంటే నువ్వు దాని సింగిల్ కోడ్స్లో కూడా నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దాని కూడా ఒక యూస్ కేస్ ఉంటుంది, అది కూడా మనం చూస్తాం ఇప్పుడు. అండ్ నో ఇఫ్ యూ రన్ ద ప్రోగ్రామ్, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో డిఫరెన్స్ అయితే ఏం ఉండదు. సో నువ్వు డబుల్ కోట్స్ అయినా సింగిల్ కోట్స్ అయినా నీకు ఒకే అవుట్పుట్ వస్తుంది, సేమ్ అదే మళ్ళీ ప్రింట్ అయింది. ఓకే, సో దట్స్ అబౌట్ ఆ డబుల్ కోట్స్ అండ్ సింగిల్ కోట్స్. అండ్ ఒకవేళ నీ దగ్గర మల్టిపుల్ లైన్స్ ఉంది, ఓకే, సో ఈ ఇప్పుడు ది హలో గ్రాప్లర్స్ వెల్కమ్ టు గ్రాప్ల్ టెక్ అని చెప్పేసి అన్నాం. అలా కాకుండా ఇంకా ఎక్కువ మల్టిపుల్ లైన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ లైన్లో వచ్చి ఏమని చెప్పాలి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ లైన్లో వచ్చి లైక్ చేయండి.
ఓకే. సో, చాలా తక్కువ చేస్తున్నారు కాబట్టి అడుక్కుందాం మనం. ఓకే. సో, షేర్ చేయండి అని చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతున్నాం అన్నమాట. సో, ఇదొక మల్టీ లైన్ స్ట్రింగ్. సో, ఒక లైన్‌లో రాసేది కాదు. సో, మల్టిపుల్ లైన్స్‌లో అయితే మనం రాసాం. ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది మనకి వార్నింగ్స్ వస్తున్నాయి. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఏమని చెప్తుంది? అన్‌టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ అంటే నువ్వు ఒక లైన్‌లో మాత్రమే రాయాల్సింది నువ్వు మల్టిపుల్ లైన్స్‌లో రాసావు. విచ్ ఈస్ నాట్ పాసిబుల్. ఈవెన్ నువ్వు డబుల్ కోట్స్ పెట్టినా కూడా యుల్ గెట్ ద సేమ్ ఎర్రర్. సో, ఎర్రర్‌లో అయితే మార్పులేమి ఉండవు. అండ్ ఇఫ్ యూ రన్ ద ప్రోగ్రామ్ అగైన్ యూ కెన్ సీ దట్ సేమ్ ఎర్రర్ అయితే వచ్చింది. సో, మల్టిపుల్ లైన్స్, సో, మల్టీ లైన్ స్ట్రింగ్స్ అనేది ఉంటే డబుల్ కోట్స్ గానీ, సింగిల్ కోట్స్ గానీ పని చేయదు. ఓకే. సో, ఇలాంటి కేసెస్‌లో మనం ఏం యూజ్ చేయాలి అంటే ట్రిపుల్ కోట్స్. ఓకే. సో, సింపుల్‌గా ఏమని చెప్పొచ్చు, ఈ డబుల్ కోట్స్‌ని నువ్వు ట్రిపుల్ కోట్స్‌తో రీప్లేస్ చెయి. సో, ట్రిపుల్ కోట్. ఓకే. అండ్ ఇన్ ద సేమ్ వే కింద కూడా అది తీసేసి ట్రిపుల్ కోట్ పెట్టేద్దాం. ఓకే. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ మనకి మల్టీ లైన్ స్ట్రింగ్ కూడా మనకి ప్రింట్ చేసింది. ఓకే. సో, సింపుల్‌గా మైండ్‌లో ఏం పెట్టుకోవాలి, ఒకే లైన్ అయితే డబుల్ కోట్స్ గానీ, సింగిల్ కోట్స్ గానీ మనం యూజ్ చేయొచ్చు. ఆర్ మల్టిపుల్ లైన్స్ ఉంటే ట్రిపుల్ కోట్స్ అయితే మనం యూజ్ చేయాలి. ఓకే. సో, దట్స్ అబౌట్ అవర్ మల్టీ లైన్ స్ట్రింగ్స్. ఈవెన్ ఒక సింగిల్ క్యారెక్టర్ కూడా స్టోర్ చేయొచ్చు. ఈవెన్ దట్ ఈస్ ఎ స్ట్రింగ్. సో, అది కూడా ఒక స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా మనం ఏమని చెప్తాం, గ్రాపిల్ టెక్ అని చెప్పి సేవ్ చేద్దాం. ఇంకొన్ని ఆపరేషన్స్ చూడడానికి. ఓకే. సో, వి ఆర్ డన్ విత్ మల్టిపుల్ స్ట్రింగ్స్. అండ్ ఇక్కడ మనం ఈ సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్ ఎక్కడ మనకి యూజ్ అవుతుందని చెప్పి చూద్దాం. ఓకే. సో, ఇక్కడ హలో ఆల్రెడీ ఒక స్ట్రింగ్ రాద్దాం. హలో గ్రాపిల్ టెక్. ఓకే. సో, హలో గ్రాపిల్ టెక్ అని చెప్పి ఒక స్ట్రింగ్ ఉంది. ఓకే. నాకు ఇది ఎలా ప్రింట్ అవ్వాలి అంటే దీన్ని మనం డబుల్ కోట్స్‌లో పెడతాం ఫస్ట్. సింగిల్ కోట్స్ కాకుండా. ఓకే. సో, ఇప్పుడు హలో గ్రాపిల్ టెక్ అని ఉంది. బట్ నాకు ప్రింట్ అవ్వాల్సింది ఏమంటే నా అవుట్‌పుట్ వచ్చేసి ఇలా ప్రింట్ చేయాలి. ఓకే. సో, హలో డబుల్ కోట్స్ గ్రాపిల్ టెక్ అని చెప్పి ఆ గ్రాపిల్ టెక్ కూడా నాకు అవుట్‌పుట్‌లో నాకు ఇది కనిపించాలి. ఏంది? అవుట్‌పుట్‌లో నాకు డబుల్ కోట్స్ అనేది కనిపించాలి విత్ ఎక్స్‌క్లమేషన్ మార్క్. అండ్ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ నాకైతే ఆ డబుల్ కోట్స్ కనిపియడం లేదు. ఓన్లీ గ్రాపిల్ టెక్ మాత్రమే వచ్చింది. పోనీ ఇప్పుడు మనం యాడ్ చేయలేదు కాబట్టి కనిపియలేదు. ఇప్పుడు యాడ్ చేద్దాం. సో, ఇక్కడ మళ్ళీ నేను డబుల్ కోట్ యాడ్ చేశా. ఇక్కడ మళ్ళీ నేను డబుల్ కోట్ యాడ్ చేశా. ఓకే. సో, ఇప్పుడైతే నాకేం ప్రింట్ అవ్వాలి? ఈ అవుట్‌పుట్టే నాకు రావాలని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ ఎర్రర్ వచ్చింది. హే ఈశ్వర్ వాట్ ఆర్ యూ డూయింగ్? సో, ఇక్కడ నువ్వు డబుల్ కోట్ ఆల్రెడీ యూజ్ చేసావు. ఇక్కడ మళ్ళీ ఇంకో డబుల్ కోట్ వచ్చింది. అక్కడితో నాకు స్ట్రింగ్ అయిపోయిందని చెప్పి నేను అనుకున్నా. నువ్వు మళ్ళీ ఏం చేసావు దాని తర్వాత నార్మల్‌గా స్ట్రింగ్ రాసావు వితౌట్ స్టార్టింగ్ విత్ డబుల్ కోట్. వాట్ ఆర్ డూయింగ్ అని చెప్పి పైథాన్ నేను క్వెషన్ చేస్తుంది. ఎర్రర్ త్రో చేస్తుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో నీకు అవుట్‌పుట్‌లో కూడా నీకు డబుల్ కోట్ ప్రింట్ అవ్వాలి అంటే నువ్వు మొత్తం స్ట్రింగ్‌ని సింగిల్ కోట్స్‌లో అయితే ఎన్‌క్లోజ్ చెయ్యి. ఓకే. సో, ఇప్పుడు నేను మొత్తం స్ట్రింగ్‌ని డబుల్ కోట్స్‌లో కాకుండా సింగిల్ కోట్స్‌లో ఎన్‌క్లోజ్ చేశా. అండ్ ఇక్కడ గమనిస్తే మనకి డబుల్ కోట్స్ లోపల ప్రింట్ అవ్వాలి అంటే మొత్తం స్ట్రింగ్‌ని సింగిల్ కోట్స్‌లో అయితే నేను ఎన్‌క్లోజ్ చేయాలి. అండ్ వైస్ వర్సా. సో, మనకి లోపల సింగిల్ కోట్స్ రావాలి, సింగిల్ కోట్స్ ప్రింట్ అవ్వాలి అంటే మొత్తం స్ట్రింగ్స్‌ని డబుల్ కోట్స్‌లో అయితే నువ్వు ఎన్‌క్లోజ్ చేయాలి. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ మై ప్రోగ్రామ్ మనకు కావాల్సిన అవుట్‌పుట్ అయితే మనకి ప్రింట్ అయింది. హలో గ్రాపిల్ టెక్. ఓకే. సో, ఇలాంటి యూజ్ కేసెస్‌లో ఈ సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్ డిఫరెన్షియేషన్ అయితే మనకి తెలుస్తుంది. ఓకే. అండ్ వాట్ అబౌట్ లెంత్? సో, ఇప్పుడు నా దగ్గర ఎన్ని క్యారెక్టర్స్ ఉంది. సో, క్యారెక్టర్స్ కంటే ముందు మనం ఏమని చెప్పాం? ఆర్డర్డ్. సో, డెఫినిషన్ చూద్దాం. ఎ స్ట్రింగ్ ఈస్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ అన్నాం. ఆర్డర్డ్ సీక్వెన్స్. సో, ఎక్కడైనా మనకి ఆర్డర్డ్ అనే కీవర్డ్ కనిపిస్తే దాంట్లో ఇండెక్సింగ్ ఉంది. సో, ఇండెక్సింగ్ ఉంటే నువ్వు ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్, ఇండివిడ్యువల్ క్యారెక్టర్‌ని కూడా నువ్వు ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని నువ్వు యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గ్రాపిల్ టెక్‌లో నేను ఈ క్యాపిటల్ టీ అనేది నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. సో, నేనేం చేయొచ్చు? ఎస్ ఆఫ్. సో, ఇండెక్సింగ్ యూజ్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేయాలి. ఓకే. సో, మన ప్రీవియస్ వీడియోస్‌లో క్లియర్‌గా డిస్కస్ చేసాం. ఒకవేళ చెక్‌ఔట్ చేయకుండా ఉంటే ప్లీజ్ ఒకసారి వెళ్లి చూడండి. సో, ఎస్ ఆఫ్. సో, దాని యొక్క ఇండెక్స్ ఏంటి? ఎక్కడ నార్మల్‌గా ఇండెక్సింగ్ అనేది మనకి ఎలా స్టార్ట్ అవుతుంది? పాజిటివ్ ఇండెక్సింగ్ అండ్ నెగెటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. సో, పాజిటివ్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో, 0, 1, 2, 3, 4,
5, 6. సిక్స్త్ ప్లేస్లో అయితే మనకి టీ ఉంది. సో ఇప్పుడు నేను ఎస్ ఆఫ్ 6 అన్నాను అంటే ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ నాకు క్యాపిటల్ టీ అయితే ప్రింట్ అయింది. ఓకే, ఇన్ ద సేమ్ వే నెగటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది, విచ్ కమ్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ నుంచి వస్తుంది. సో -1, -2, -3, -4. ఇప్పుడు నేను నెగటివ్ ఇండెక్సింగ్లో చేయాలి అంటే -4 అని చెప్పి నేను మెన్షన్ చేశానంటే మళ్ళీ నాకు టీనే ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇండెక్సింగ్ అంటే ఏంటి? నువ్వు నీ స్ట్రింగ్లో కానీ ఈచ్ క్యారెక్టర్ నువ్వు యాక్సెస్ చేసుకోవాలి అంటే ఇండెక్సింగ్ యూజ్ చేసుకో. లెఫ్ట్ నుంచి రైట్కి అయితే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, దాన్నే మనం పాజిటివ్ ఇండెక్సింగ్ అనుకుంటాం. రైట్ నుంచి లెఫ్ట్ అయితే దాన్నే మనం నెగటివ్ ఇండెక్సింగ్ అనుకుంటాం, -1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇండెక్సింగ్ ఈజ్. సో వీఆర్ డన్ విత్ ఇండెక్సింగ్ ఆల్సో, అండ్ ఈచ్ క్యారెక్టర్ని కూడా మనం యాక్సెస్ చేయడం కూడా ఇక్కడ చూసేసాం. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, సో నా స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది అని చెప్పేసి అనుకుంటాం అని ఇక్కడ డౌట్ వచ్చింది. సో ప్రతిసారి ఇట్లా 0, సో ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్, ఫోర్త్ క్యారెక్టర్ అట్లా చెప్పి లెక్కేసుకుంటూ పోలేం. ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్ అనేది చిన్నది, ఒక స్ట్రింగ్ చాలా పెద్దది అయితే, ఒక మొత్తం మెసేజ్ అయితే, సో ప్రతి క్యారెక్టర్ మనం లెక్కేసుకుంటూ వెళ్ళలేం. కాబట్టి పైథాన్ మనకి ఇన్బిల్ట్ మెథడ్స్ అయితే ఇస్తుంది. సింపుల్గా నువ్వు LEN ఆఫ్ S అని చెప్పావు అంటే సింపుల్గా రన్ చేస్తే నీ దగ్గర ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, 10 క్యారెక్టర్స్ ఉందని చెప్పి పైథాన్ అయితే మనకి ఆన్సర్ ఇచ్చేసింది. నీ స్ట్రింగ్ యొక్క లెంత్ అంటే ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ యువర్ స్ట్రింగ్ ఈజ్ 10 అని చెప్పేసి మనకి పైథాన్ అయితే ఆన్సర్ ఇచ్చేసింది. సో దట్ ఈజ్ అవర్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అనమాట. ఓకే, సో ఎక్కడైనా కూడా మనకి ఒక ఆర్డర్డ్ కలెక్షన్ కానీ ఆర్డర్డ్ సీక్వెన్స్ కానీ ఉంటే ఈ LEN ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఓకే, టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ దట్ పర్టికులర్ లిస్ట్. అండ్ వాట్ ఈస్ దిస్ వర్డ్ ఇమ్యూటబుల్? సో వాట్ యూ మీన్ బై ఇమ్యూటబుల్ ఈశ్వర్ అని చెప్పేసి అనొచ్చు. మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసాం, మ్యూటబిలిటీ అండ్ ఇమ్యూటబిలిటీ డిఫరెన్స్ అయితే మనం క్లియర్గా చూసాం. ఇమ్యూటబుల్ అంటే నువ్వు స్ట్రింగ్ క్రియేట్ చేసావు అంటే నువ్వు దాన్ని మళ్ళీ మాడిఫై చేయలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే గ్రాపుల్ టెక్ని, ఓకే, సో గ్రాపుల్ టెక్ అంటే క్యాపిటల్ టీ ప్లేస్లో స్మాల్ టీ పెట్టాలనుకుంటున్నా. సో నార్మల్గా మన లోగో ఎలా ఉంటుంది, సో గ్రాపుల్ వర్డ్లో G క్యాప్స్ ఉంటుంది, సో టెక్ అనే వర్డ్లో T క్యాప్స్ ఉంటుంది. బట్ అలా కాదు, టీ కూడా నాకు స్మాల్లో ఉండాలి అని చెప్పేసి నువ్వు అనుకుంటావు. ఓకే, సో నేను ఈ క్యాపిటల్ టీ ప్లేస్లో స్మాల్ టీ నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నా. సో ఇమ్యూటబుల్ అని చెప్పాడు, సో యూ కాంట్ చేంజ్ ఇట్. నువ్వు ఒకసారి క్రియేట్ చేశాను దాన్ని మార్చలో, బట్ మనం మార్చడానికి ట్రై చేద్దాం. సో S ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్స్ టు అంటే 6th ప్లేస్లో ఉన్నటువంటి క్యాపిటల్ టీని స్మాల్ టీతో రీప్లేస్ చేయి అని చెప్పేసి చెప్తున్నా. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ ఎస్ని ప్రింట్ చేస్తాను, అది అప్డేట్ అయిందో లేదో చూద్దామని. ఇఫ్ ఐ రన్ దిస్ ఐల్ గెట్ అన్ ఎర్రర్. సో ఎర్రర్ అయితే వచ్చింది, ఎందుకు? ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ కాబట్టి నువ్వు ఐటమ్ అసైన్మెంట్ అయితే నువ్వు చేయలేవు. సో దాంట్లో నువ్వు ఎలాంటి మోడిఫికేషన్ కూడా నువ్వు చేయలేవు అని చెప్పేసి పైథాన్ చాలా క్లియర్గా చెప్పింది. సో ఇమ్యూటబుల్ అని కనిపిస్తే నువ్వు ఖచ్చితంగా నువ్వు దాన్ని మాడిఫై చేయడం మైండ్లో పెట్టేసుకోవాలి. సో అడిషన్ కానీ అప్డేషన్ కానీ డెలిషన్ కానీ ఇవేది మనం చేయలేము. అండ్ హియర్ కమ్స్, ఒకవేళ ఇలా కాకుండా వేరే ఏమైనా ఛాన్సెస్ ఉందా? సో ఇప్పుడు నేను ఈ వర్డ్ని నిజంగా మార్చాలి, ఓకే, సో ఈ గ్రాపులిటిక్ అన్న వర్డ్ని ఈ స్మాల్ టీలోకి నేను మార్చాలి అని చెప్పేసి ఉంటే ఎస్, నువ్వు రీఅసైన్మెంట్ చేసుకోవచ్చు. సో టోటల్ వాల్యూని మళ్ళీ అసైన్ చేసాయి. ఓకే, సో కొత్త స్ట్రింగ్కి గ్రాపుల్ టెక్ అని చెప్పి కొత్త వర్డ్గా నువ్వు మార్చేసాయి. ఇప్పుడు నువ్వు కనుక ప్రింట్ చేసావంటే నీకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ స్ట్రింగ్ని మనం మాడిఫై చేయలేదు, టోటల్గా దాని వాల్యూనే మళ్ళీ మార్చేసాం. సో రీఅసైన్మెంట్ చేసాం. దిస్ ఈజ్ పాసిబుల్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అవర్ ఇమ్యూటబిలిటీ. సో ఇప్పుడు మీకు డెఫినేషన్ అర్థమైందని నేను అనుకుంటున్నా. A string is an ordered immutable sequence of characters enclosed in single or double quotes, whereas multi-line strings can be enclosed in triple quotes. Okay, సో లెంత్ ఎలా కనుక్కోవాలి అండ్ ఇమ్యూటబిలిటీ ఎందుకు వచ్చింది, ఈ ఆర్డర్డ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఇక్కడ మీకు అర్థమైంది. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ లెర్నింగ్ స్లైసింగ్. సో వాట్ యూ మీన్ బై స్లైసింగ్? ఓకే, సో మనకి ఎక్కడైనా ఆర్డర్డ్ కలెక్షన్ ఉన్న అదొక లిస్ట్ టైప్ అంటే ఇండెక్సింగ్ ఉంది అంటే మనకి ఖచ్చితంగా స్లైసింగ్ అనేది కూడా పాసిబుల్. సో ఎలాగైతే మనం లిస్ట్లో స్లైస్ చేసామో, టపుల్స్లో ఎలా అయితే స్లైస్ చేసామో, ఎందుకు? అవన్నీ ఆర్డర్డ్ కాబట్టి. సో నీకు అక్కడ ఇండెక్సింగ్ ఉంది కాబట్టి స్లైసింగ్ పాసిబుల్. సో నువ్వు అదే ఇండెక్సింగ్ నువ్వు స్ట్రింగ్స్లో కూడా యూజ్ చేస్తున్నావు. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా మనకి స్లైసింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో అది మైండ్లో పెట్టుకో. సో వాట్ డూ మీన్ బై స్లైసింగ్? ఈశ్వర్,
నువ్వు సింగిల్ క్యారెక్టర్ని యాక్సెస్ చేయడానికి ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ నేర్పించావు. ఎలాగా స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి దాంట్లో ఏదర్ పాజిటివ్ ఇండెక్స్ ఆర్ నెగటివ్ ఇండెక్స్ అయితే నువ్వు మెన్షన్ చేయమని చెప్పావు. సో అలా కాకుండా సింగిల్ క్యారెక్టర్ కాకుండా మల్టిపుల్ క్యారెక్టర్స్ని ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వర్డ్లో, సో గ్రాపుల్ టెక్ అనే వర్డ్లో ఓన్లీ గ్రాపుల్ మాత్రమే నేను ప్రింట్ చేయాలి. సో నా అవుట్పుట్ ఏం రావాలి ఇక్కడ? సో గ్రాపుల్ అనే వర్డ్ మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి అంటే వాట్ ఐ హ్యావ్ టు డూ అంటే సింపుల్. సో నీకు ఇండెక్సింగ్ ఉంది కదా, దానికి ఇంకొంచెం లెవెల్ పెంచి స్లైసింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకో. సో నీ దగ్గర ఉన్న స్ట్రింగ్ని నువ్వు స్లైస్ చేసి ప్రింట్ చేయి. సో గ్రాపుల్ అనే వర్డ్ వరకు నువ్వు స్లైస్ చేయి. ఓకే, సో అది ఎలా పాసిబుల్ అంటే ఎస్ మళ్ళీ సేమ్. సో నువ్వు ఎప్పుడైనా యాక్సెస్ చేయాలి, సింగిల్ క్యారెక్టర్ అయినా మల్టిపుల్ క్యారెక్టర్స్ అయినా స్క్వేర్ బ్రాకెట్ నువ్వు యూజ్ చేయాలి. ఇక్కడ నేను స్టార్ట్ ఇండెక్స్ మెన్షన్ చేయాలి అండ్ ఎండ్ +1. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఎండ్ +1 ఎందుకని చెప్పాను అంటే మీకే తెలుస్తుంది. సో దట్ ఈస్ నాట్ ఇంక్లూజివ్ అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ ఇండెక్స్ ఏంటి ఇక్కడ? సో 0, 1, 2, 3, 4, 5. సో 0 నుంచి నేను 5 వరకు ప్రింట్ చేయాలి. సో 0 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ 5 + 1, సో విచ్ ఈస్ నథింగ్ బట్ 6. సో అప్పుడు నాకు గ్రాపుల్ అనే వర్డ్ అయితే ప్రింట్ అవుతుంది. సో ఇఫ్ ఐ రన్ దిస్, సో గ్రాపుల్ అనే వర్డ్ నాకు ప్రింట్ అయింది. ఓకే, సో దీనికి డిఫాల్ట్ వాల్యూస్ కూడా ఉంటుంది, అవేంటో చూద్దాం. సో స్టార్ట్కి బై డిఫాల్ట్ 0 వాల్యూ ఉంటుంది, ఎండ్కి బై డిఫాల్ట్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అయితే మనకి డిఫాల్ట్ వాల్యూస్ అయితే పైథాన్ అసైన్ చేసుకుంటుంది. ఒకవేళ నువ్వు ఇక్కడ 0 ఇవ్వలేదు, నేను మెన్షన్ చేయలేదు అంటే ఈవెన్ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ రైట్ నౌ నీకు అదే అవుట్పుట్ వస్తుంది గ్రాపుల్ అనే వర్డ్. ఓకే, సో ఎందుకు? డిఫాల్ట్ వాల్యూస్ ఆల్రెడీ ఉంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ జనరలీ స్టోర్స్. అండ్ ఇక్కడ 6 అని మనం +1 ఎందుకు ఇచ్చాము అంటే యాజ్ యూ నో ఎండ్ అనేది ఈజ్ నాట్ ఇంక్లూసివ్ అనమాట. ఓకే, సో ఇంక్లూజివ్ అంటే ఏంటి? అది ఇంక్లూడెడ్ కాదు. సో నువ్వు ఎప్పుడు కూడా ఒక స్టెప్ అహెడ్ నువ్వు యాడ్ చేయాలన్నమాట. సో ఎండ్ ప్లేస్లో. ఓకే, సో ఇప్పుడు 0 to 5 ప్రింట్ చేయాలంటే నువ్వు 0 to 6 యాడ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ వెన్ ఇట్ కమ్స్ టు స్లైసింగ్ అనే కాన్సెప్ట్. సూపర్. సో స్లైసింగ్ కూడా అర్థమైపోయింది. అండ్ దీంట్లో కొన్ని మేజర్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే స్లైసింగ్ మీద చాలా గట్టిగా అడుగుతారు. సో అవన్నీ కూడా మేము సపరేట్ వీడియోలో చేస్తాం అండ్ ఆ అనౌన్స్మెంట్ కూడా మీకు త్వరలోనే వస్తాం. సో దట్ ఈస్ అబౌట్ అవర్ కాన్సెప్ట్ స్లైసింగ్, స్ట్రింగ్ స్లైసింగ్. ఓకే, అండ్ నౌ కమ్స్ స్ట్రింగ్ మెథడ్స్. సో మనకి ప్రతి డేటా టైప్లో ఇచ్చినట్టే స్ట్రింగ్లో కూడా బోలెడ్ అని మెథడ్స్ ఉంటాయి. ఓకే, టన్స్ ఆఫ్ మెథడ్స్. ఎలాగైతే మనం ఇందాక సో ప్రింట్ ఆఫ్ ln ఆఫ్ s, సో లెంత్ అయితే ఎలా కనుక్కున్నాం యూజింగ్ లెంత్ ఫంక్షన్. ఓకే, ఇలానే మనకి ఇప్పుడు నా దగ్గర గ్రాపుల్ టెక్ అని ఉంది. ఇప్పుడు నేను దాన్ని మొత్తాన్ని కూడా అప్పర్ కేసులోకి మార్చాలి. ఓకే, సో అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి అంటే నువ్వు ప్రతి లెటర్ను మార్చాల్సిన అవసరం లేదు. సో మనకి ఆల్రెడీ పైథాన్ కొన్ని ప్రొవైడ్ చేసేసి ఉంటుంది, అవి తెలిస్తే చాలు. సో సింపుల్గా ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ అప్పర్ అని చెప్పి నేను మెన్షన్ చేస్తాను. ఓకే, సో అప్పుడు నా స్ట్రింగ్ మొత్తం కూడా అప్పర్ కేస్లోనే నాకు కన్వర్ట్ అయిపోతుంది. యూ కెన్ సీ ద అవుట్పుట్ యాజ్ గ్రాపుల్ టెక్ ఇన్ అప్పర్ కేస్. ఓకే, అండ్ రిమెంబర్ గైస్, ఇమ్యూటబిలిటీ అని ఉంటే మనకి ఇన్ ప్లేస్లో చేంజ్ అవ్వదు. అంటే ఇన్ ప్లేస్ చేంజ్ అంటే ఏంటి? ఒరిజినల్ స్ట్రింగ్ అయితే మనకి చేంజ్ అవ్వదు. సో ప్రతిసారి మనకి కొత్త స్ట్రింగ్ అయితే మనకి క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను మీకు అర్థం కాకపోతే, ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఎస్ అని చెప్తా. సో ఇప్పుడు నేను అప్పర్ కేసులో మార్చేసాను కదా, సో ఇప్పుడు నాకు ఎస్ కూడా నాకు అప్పర్ కేసులో కన్వర్ట్ అయిపోయి ఉంటుంది అని చెప్పి అనుకుంటే నో, దట్స్ ఎ మిస్టేక్. ఓకే, సో నీకు ఒరిజినల్ స్ట్రింగ్ ఎప్పుడు చేంజ్ అవ్వదు, అది అలానే ఉంటుంది. నీకు ప్రతిసారి నువ్వు ఈ మెథడ్స్ యూజ్ చేసినప్పుడు అంతా నీకు కొత్త స్ట్రింగ్ అయితే అది రిటర్న్ చేస్తుంది. ఓకే, అందుకే అంటే ఇమ్యూటబుల్ అని నీకు ఎక్కడ కనిపించినా కూడా ఇదే జరిగేది. సో ఇన్ ప్లేస్ మోడిఫికేషన్ అయితే నీకు ఉండదు. సో అది కూడా పక్కన రాసి చూపిస్తా. సో ఇన్ ప్లేస్ మోడిఫికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకు? బికాస్ ఆఫ్ అవర్ ఇమ్యూటబిలిటీ. ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూస్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బాగా మైండ్ దీని మీద పెట్టి ఫోకస్ చేసి వినండి. అండ్ సో ఓకే, సో మనకి ఒరిజినల్ స్ట్రింగ్ మారదు ఏం చేసినా, బట్ ప్రతిసారి కొత్త స్ట్రింగ్ అయితే మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు నువ్వు అప్పర్ కేసులో మార్చావు కదా, బట్ నార్మల్గా ఒరిజినల్లో జీ క్యాపిటల్ ఉంది, టీ క్యాపిటల్ ఉంది. అలానే మనం మొత్తం లోవర్ కేసులో కన్వర్ట్ చేయొచ్చా అంటే ఎస్ అఫ్ కోర్స్. ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ లోయర్ ఫంక్షన్. ఓకే, సో మొత్తం ఇంగ్లీషే. ఓకే, సో లోయర్ అని టైప్ చేయగానే నీకు మొత్తం లోవర్ కేసులతో నీకు ప్రింట్ అయిపోయింది. ఓకే, అండ్ ఒకవేళ నా స్ట్రింగ్లో ఓకే స్పేసెస్ ఎక్కువ ఉంది, సో గ్రాపుల్ టెక్
పక్కన చూస్తే నేను ఎన్ని స్పేసెస్ యాడ్ చేశాను చూడండి. అండ్ ఇన్ ద సేమ్ వే నేను ఇక్కడ లెఫ్ట్లో కూడా మొత్తం లెఫ్ట్ అండ్ రైట్లో ఎక్కువ స్పేసెస్ యాడ్ చేస్తున్నా. సో ప్రతిసారి నేను ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ స్పేసెస్ కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ నేను ఆ స్పేసెస్ని తీసేయాలి అంటే సో మాన్యువల్గా నేను చేయలేను. ఏదైనా మెథడ్ ఉందా? ఆటోమేటిక్గా నాకు లెఫ్ట్ అండ్ రైట్లో ఉన్న స్పేసెస్ అన్ని కూడా రిమూవ్ అయిపోవాలి. నా స్ట్రింగ్ మాత్రమే నాకు అవుట్పుట్ రావాలి అంటే ఎస్, దాన్ని కూడా ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఆఫ్ ఎస్ డాట్ స్ట్రిప్ ఫంక్షన్. సో నువ్వు స్ట్రిప్ అని మెన్షన్ చేయగానే అండ్ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ ద అవుట్పుట్. సో స్పేసెస్ అన్ని తీసేసి నీ స్ట్రింగ్ని మాత్రమే అది ప్రింట్ చేసింది. ఓకే, దట్ ఈస్ హౌ యూ కెన్ యూస్ స్ట్రిప్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో స్ట్రిప్ అంటే ఏంటి? ఇట్ రిమూవ్స్ వైట్ స్పేసెస్. ఓకే, సో రిమూవ్స్ వైట్ స్పేసెస్ మనకి స్ట్రింగ్కి ముందున్న అండ్ తర్వాత ఉన్న కూడా ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ కూడా మనకి వైట్ స్పేసెస్ రిమూవ్ చేయాలంటే స్ట్రిప్ యూస్ చేయొచ్చు. స్ట్రింగ్ నువ్వు అప్పర్ కేస్లో మార్చాలంటే అప్పర్ ఫంక్షన్, లోయర్ కేస్లో మార్చాలంటే లోయర్ ఫంక్షన్. ఓకే, అండ్ ఒకవేళ అలా కాకుండా నీ దగ్గర ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంది. ఓకే, సో ఇది తీసేద్దాం. ఇదంతా తీసేసి వేరే క్యారెక్టర్స్ మనం రీప్లేస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ @ నేను మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేశాను. ఓకే, సో నేను ఆ @ అనేది తీసేయాలి నేను. సో నాకు ఈ @ కాకుండా నాకు ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే రావాలి. సో దాని కూడా ఏదైనా ఫంక్షన్ ఉందా ఈశ్వర్ అంటే ఎస్, ఎస్ డాట్ ఆర్ స్ట్రిప్ ఆఫ్ అని చెప్పేసి నువ్వు ఏదైతే క్యారెక్టర్ నువ్వు తీయాలనుకుంటున్నావో, రిమెంబర్ ఫ్రంట్లో కాదు వెనక. సో ఎండ్లో అయితే నువ్వు ఏదైతే నువ్వు రిమూవ్ చేయాలనుకుంటున్నావో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయి చాలు. సో నేను @ తీయాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పా. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ సో @ అయితే మనకి తీసేసింది. అండ్ మీరు మైండ్లో ఏం పెట్టుకోవాలి, ఇది ఓన్లీ ఎండ్లో మాత్రమే పనిచేస్తుంది, ఎండ్లో మాత్రమే తీస్తుంది. ఓకే, నాట్ ఇన్ ద బిగినింగ్. సో ఇప్పుడు నేను బిగినింగ్లో మళ్ళీ @ చాలా యాడ్ చేశాను అంటే ఇఫ్ ఐ రన్ ద ప్రోగ్రామ్ అగైన్ యూ కెన్ సీ ద అవుట్పుట్ యాజ్ ఎండ్లో మాత్రమే చేంజ్ అయింది తప్ప ఫ్రంట్లో అది టచ్ చేయలేదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఇంకా సో అప్పర్ కేస్ అయిపోయింది, లోయర్ కేస్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటలైజ్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఎస్ డాట్ క్యాపిటలైజ్. సో వాట్ యూ మీన్ బై క్యాపిటలైజ్? ఓకే, సో క్యాపిటలైజ్ అంటే ఏంటి అంటే మన వర్డ్లో సో అన్ని స్మాల్లో పెట్టి క్యాపిటల్ లెటర్ ఫస్ట్ వర్డ్ ఏదైనా వర్డ్ కానీ ఆ వర్డ్లో ఒక్క నిమిషం ఇది తీసేద్దాం, మీకు ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. యా, సో ఇప్పుడు ఈ గ్రాపిల్ టెక్ అనే వర్డ్లో నాకు ఓన్లీ ఫస్ట్ జీ మాత్రమే క్యాపిటల్లో అండి, మిగతా అన్ని కూడా నాకు స్మాల్లో కన్వర్ట్ అయిపోవాలి. ఓకే, ఇఫ్ దట్ ఈస్ యువర్ యూస్ కేస్ ఈ క్యాపిటలైజ్ ఫంక్షన్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ ద అవుట్పుట్ యాజ్ గ్రాపిల్ టెక్. సో జీ మాత్రమే క్యాపిటల్ ఉంది, మిగతా అన్ని కూడా మనకి లోవర్ కేసులో అయితే వచ్చేసింది. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇదంతా కూడా మనం కమెంట్ చేస్తాం, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, సో అప్పర్ కేసులో కన్వర్ట్ చేయొచ్చు, లోవర్ కేసులో కన్వర్ట్ చేయొచ్చు, అలా కాకుండా క్యాపిటలైజ్ కూడా చేయొచ్చు. ఓకే, అండ్ అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ స్ట్రిప్ వైట్ స్పేసెస్ ఉంటే స్ట్రిప్ ఫంక్షన్ యూస్ చేసి తీసేయచ్చు. అండ్ రైట్లో అంటే ఎండ్లో నీకు ఏదైనా క్యారెక్టర్ వద్దు అంటే అది కూడా డిలీట్ చేసేయచ్చు యూజింగ్ ఆర్ స్ట్రిప్ మెథడ్ అనమాట. ఓకే, అండ్ ఇంకా ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాపిల్ టెక్ ఈజ్ అన్ అమేజింగ్ కంపెనీ అని చెప్తాం. ఓకే, సో గ్రాపిల్ టెక్ ఈజ్ అన్ అమేజింగ్ కంపెనీ అంటే ఇక్కడ నేను ప్రతి వర్డ్ కూడా నేను ప్రింట్ చేయాలి. సో స్పేసెస్తో సపరేట్ అయినటువంటి ప్రతి వర్డ్ ఏమేమి వర్డ్స్ ఉన్నాయని చెప్పి నేను తెలుసుకోవాలనుకుంటున్నా అండ్ దెన్ దాన్ని స్ప్లిట్ చేయాలనుకుంటున్నా. ఓకే, యువర్ ట్రైంగ్ టు స్ప్లిట్ యువర్ స్ట్రింగ్. పేర్లోనే నీకు మెథడ్ ఉంది. ఓకే, సో ఎస్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని చెప్పేసి నువ్వు దేని ద్వారా నువ్వు స్ప్లిట్ చేయాలనుకుంటున్నావు? సో కమానా ఆర్ ఫుల్ స్టాపా ఆర్ వైట్ స్పేసా నువ్వు మెన్షన్ చేయాలి. సో ఈ డిఫరెంట్ వర్డ్స్ అన్ని నువ్వు ప్రింట్ చేయాలి, దాని యొక్క లిస్ట్ నువ్వు రిటర్న్ చేయాలి. బట్ దేంతో డివైడ్ చేయమంటావు? సో ఇక్కడ మనం నార్మల్గా ఇంగ్లీష్లో స్పేసెస్తో మనం డివైడ్ చేస్తాం కదా. సో ఇక్కడ నేను వైట్ స్పేస్ ఇస్తాను. సింపుల్గా నేను వైట్ స్పేస్ మెన్షన్ చేసా. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ నాకు ఒక లిస్ట్ అయితే ప్రింట్ అయింది. సో నా సెంటెన్స్లో నా స్ట్రింగ్లో ఉన్న ప్రతి వర్డ్ కూడా సపరేటెడ్ బై వైట్ స్పేసెస్. ఆ ప్రతి వర్డ్ నాకైతే ప్రింట్ అయింది. యూ కెన్ ఈవెన్ ఫైండ్ ద లెంత్. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ దిస్ లిస్ట్ కూడా నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది కూడా మీకు ఇంటర్వ్యూలో ఇవ్వచ్చు. ఓకే, సో ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీటి కూడా. సో నీ స్ట్రింగ్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయని చెప్పి లెక్కేమని చెప్పేసి అంటారు. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ 5 వర్డ్స్ ఉంది. సో గ్రాపిల్ టెక్ ఈజ్ అన్ అమేజింగ్ కంపెనీ. సో 5 వర్డ్స్ ఉన్నాయి. నువ్వు దాన్ని ఎలా డివైడ్ చేసావు?
వైట్ స్పేస్ యూస్ చేసి, సో వైట్ స్పేసెస్తో నువ్వు డివైడ్ చేసి ఎన్ని వర్డ్స్ ఉన్నాయని చెప్పి నువ్వు క్యాలిక్యులేట్ చేసావు. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ యూస్ దిస్ స్ప్లిట్ ఫంక్షన్ ఆల్సో. అండ్ ఇప్పుడు నా స్ట్రింగ్లో ఒక పర్టికులర్ క్యారెక్టర్ నాకు ఎన్నిసార్లు ఉంది అని చెప్పి నేను క్యాలిక్యులేట్ చేయాలనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, నా స్ట్రింగ్ మొత్తానికి ఏ ఎన్నిసార్లు ఉందని చెప్పి నేను క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నా అంటే ఎస్ డాట్ కౌంట్ ఆఫ్ ఏ, నువ్వు ఏదైతే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నావో అది ఎన్నిసార్లు ఉందని చెప్పి నువ్వు యూ కెన్ యూజ్ దిస్ కౌంట్ ఫంక్షన్ అనమాట. ఇఫ్ యూ రన్ దిస్ 5 టైమ్స్ అయితే మనకి ఏ ఉంది. సో ఇక్కడ ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే యూజ్ చేయగలుగుతామా అంటే నో, యూ కెన్ ఈవెన్ యూజ్ వర్డ్స్ ఆల్సో. సో గ్రాపిల్ టెక్, ఇంకొక వర్డ్ మళ్ళీ గ్రాపిల్ టెక్ యాడ్ చేద్దాం. ఓకే, సో గ్రాపిల్ టెక్ ఈజ్ అ లీడింగ్ బూట్ క్యాంప్ ప్రొవైడింగ్ కంపెనీ అంటున్నా. ఓకే, సో ఇది ఈ సెంటెన్స్లో నా గ్రాపిల్ టెక్ 2 టైమ్స్ ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ క్యాలిక్యులేట్, నేను గ్రాపిల్ టెక్ ఎన్నిసార్లు ఉందని చెప్పి క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ క్యారెక్టర్ తీసేసి వర్డ్ ఇస్తా. ఓకే, సో ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ 2 టైమ్స్ అయితే నీకు గ్రాపిల్ టెక్ అనే వర్డ్ ఈ సెంటెన్స్లో ఉంది, ఈ స్ట్రింగ్లో ఉందని చెప్పి యూ కెన్ ఫైండ్ ద కౌంట్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ అ స్ట్రింగ్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ యూస్ దిస్ కౌంట్ ఫంక్షన్. అండ్ స్టార్ట్స్ విత్, సో ఇప్పుడు నా సెంటెన్స్ అనేది ఇదంతా తీసేసి ఓన్లీ గ్రాపిల్ టెక్ పెట్టుకొని జీతో స్టార్ట్ అయిందా లేదా అని చెప్పి నేను చెక్ చేస్తాను. ఓకే, సో ఎలాగా, యు ఆర్ జస్ట్ ఆస్కింగ్ హే పైథాన్, ఇప్పుడు నా స్ట్రింగ్ అనేది దేంతో స్టార్ట్ అయింది, జీతో స్టార్ట్ అయిందా, ఒకసారి చెక్ చేయవా ప్లీజ్. సో స్టార్ట్స్ విత్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. సో స్టార్ట్స్ విత్ అని చెప్పి నువ్వు అక్కడ క్యాపిటల్ జీ మెన్షన్ చేసావంటే అది నీకు ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తుంది. అవునా కాదా అది మాత్రమే చెప్పు, అంతే. సో ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్, హే ఈశ్వర్ ఎస్ ట్రూ, సో నీ స్ట్రింగ్ అనేది జీతో స్టార్ట్ అయ్యింది. ఓకే, ఒకవేళ అలా కాకుండా నేను స్మాల్ జీ ఇస్తా, హే పైథాన్ ఇప్పుడు నాకు ఇది స్మాల్ జీతో స్టార్ట్ అయిందా అంటే నో, నో ఈశ్వర్ ఫాల్స్. సో ఇది ఇది మైండ్లో పెట్టుకో, నువ్వు ఏంటి, సో నువ్వు క్యాపిటల్ జీ ఉంది అక్కడ అండ్ యు ఆర్ టెలింగ్ దట్ స్మాల్ జీతో స్టార్ట్ అయింది లేదని ఐ మీన్ యు ఆర్ ఆస్కింగ్ అనమాట. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఫాల్స్, క్యాపిటల్ జీ ఉంది స్మాల్ జీ లేదు అని చెప్పేసి చెప్తుంది క్లియర్గా. ఒకవేళ అలా కాకుండా నువ్వు వర్డ్తో కూడా నువ్వు యూ కెన్ చెక్. సో ఇక్కడ నేను గ్రాపిల్ అని చెప్తా, సో ఇప్పుడు నా స్ట్రింగ్ అనేది గ్రాపిల్ అని వర్డ్తో స్టార్ట్ అయిందా, ఎస్ అఫ్ కోర్స్ ట్రూ, సో గ్రాపిల్ అనే వర్డ్తో స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి చెప్తుంది. ఇలానే యూ కెన్ ఈవెన్ చెక్ హౌ ఇట్ ఎండ్స్ విత్. సో ఎస్ డాట్ ఎండ్స్ విత్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నువ్వు సింగిల్ క్యారెక్టర్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్, సో గ్రాపిల్ టెక్లో లాస్ట్ లెటర్ వచ్చేసి హెచ్. సో యూఆర్ ఆస్కింగ్ పైథాన్, ఏ పైథాన్ లాస్ట్ లెటర్ హెచ్చా, సో నా స్ట్రింగ్ అనేది హెచ్తో ఎండ్ అయిందా. సో ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ ఎస్ ఎండ్ అయింది. ఒకవేళ ఇక్కడ నువ్వు టెక్ అని చెప్తావు, సో టెక్తో ఎండ్ అయిందా నా స్ట్రింగ్ అనేది నువ్వు అడుగుతున్నావు, ఎస్ అఫ్ కోర్స్ టెక్తోనే ఎండ్ అయింది. ఇక్కడ స్మాల్ టీ ఇచ్చి చూద్దాం. ఓకే, అండ్ నా ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ ఫాల్స్ వస్తుంది, వాట్ ఆర్ యూ డూయింగ్ ఈశ్వర్, సో ఇక్కడ నా క్యాపిటల్ టీ ఉంది స్మాల్ టీ కాదు అని చెప్పేసి ఫాల్స్ అని చెప్తుంది మొహం మీద. ఓకే, సో దట్ ఈస్ వాట్ దిస్ ఎండ్స్ మెథడ్ అనమాట. ఒకవేళ లాస్ట్లోనే కాకుండా నీ దగ్గర ఒక రేంజ్ ఉంటే ఆ రేంజ్లో కూడా నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే కమాండ్ చేసి స్టార్ట్ అండ్ ఎండ్ ఇండెక్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఆ రేంజ్లో ఆ వర్డ్ ఉందా లేదా, సో దాంతో ఎండ్ అయిందా లేదా అని చెప్పి నువ్వు సెర్చ్ చేయొచ్చు. ఓకే, అండ్ నౌ హియర్ కమ్స్ ఫైండ్. ఓకే, సో ఇప్పుడు నా గ్రాపిల్ టెక్ అనే దాంట్లో ఆ వర్డ్లో, ఓకే, సో ఐ వాంట్ టు ఫైండ్ వెదర్ ఎస్ ఉందా లేదా అని ఫైండ్ చేద్దాం. ఓకే, సింగిల్ క్యారెక్టర్ ఇద్దాం. సో ఎస్ ఉందా లేదా, ఒకవేళ నువ్వు రన్ చేసావు అంటే, సో దీనికంటే ముందు మీకు ఇంకొక మెథడ్ నేర్పిస్తాం. అది నేర్చుకుంటే మీకు ఇది ఎందుకు ఈజీ అని చెప్పి అర్థమవుతుంది. ఎస్ డాట్ ఇండెక్స్ ఆఫ్, మన ప్రీవియస్ వీడియోస్లో లిస్టుల్లో కానీ టపుల్స్లో కానీ మనం ఈ ఇండెక్స్ అనే ఫంక్షన్ యూస్ చేసాం. ఓకే, సో టు ఫైండ్ ద ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ అ పర్టికులర్ ఎలిమెంట్ అనమాట. ఇన్ ద సేమ్ వే స్ట్రింగ్లో కూడా నీ యొక్క ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఫస్ట్ అక్కరెన్స్ ఏదైతే ఉంటుందో నీ క్యారెక్టర్కి అది నీకు క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు నేను పి ఫస్ట్ అక్కరెన్స్ చూద్దాం. ఓకే, సో పి ఎక్కడుంది నా స్ట్రింగ్లో, పి ఎక్కడుంది దాని ఇండెక్స్ చెప్పు అని అడుగుతున్నాం. సో మనమే లెక్కేసుకుందాం ఫస్ట్ 0 1 2 3. సో అవుట్పుట్ అయితే నాకు ఇక్కడ 3 రావాలి, ఎందుకు ఫస్ట్ అక్కరెన్స్ మాత్రమే ఇస్తుంది అది. సో నాకు 3 ప్రింట్ చేసింది. ఓకే, ఇప్పుడు నీకు ఇండెక్స్ ఫంక్షన్లో నువ్వు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏమంటే, ఒకవేళ ఉంటే నువ్వు ఏదైతే సెర్చ్ చేసావో
అది గనక ఉంటే నీకు దాని ఇండెక్స్ అయితే ఇస్తుంది. లేకపోతే ఓకే. సో, ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ గాని, ఆ స్ట్రింగ్ గాని లేకపోతే నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. చాలా రూడ్‌గా ఉంటుంది ఇండెక్స్ అనేది. ఇండెక్స్ ఫంక్షన్ అనేది. ఓకే. అండ్ నౌ ఇఫ్ యూ రన్ థిస్ ఇప్పుడు మనకి పి ఉంది కాబట్టి ఇండెక్స్ ఇచ్చింది. ఒకవేళ అలా కాకుండా ఎస్ చూద్దాం. ఎస్ లేదు గదా! అండ్ నౌ ఇఫ్ యూ రన్ థిస్ ప్రోగ్రామ్ నాకు ఎర్రర్ అయితే త్రో చేసింది. సబ్‌స్ట్రింగ్ నాట్ ఫౌండ్. ఓకే. సో, అందుకే ఎర్రర్స్ అనేవి మనకి మంచిది కాదు. వి డోంట్ వాంట్ ఎర్రర్స్ ఇన్ అ ప్రోగ్రామ్ రైట్. సో, దీనికే ఇంకొక ఫంక్షన్ అయితే ఉంటుంది. ఓకే. సో, దాన్ని మనం ఫైండ్ ఫంక్షన్ అంటాం. సో, ఇండెక్స్ ప్లేస్‌లో నువ్వు ఫైండ్ అని పెట్టావు అంటే, ఉంటే నేను ఇండెక్స్ ఇస్తా. ఒకవేళ ఆ ఎలిమెంట్ లేదు అంటే నేను -1 యాడ్ చేస్తా. సో, -1 రిటర్న్ చేస్తా. ఓకే. అండ్ నౌ ఇఫ్ యూ రన్ థిస్ ప్రోగ్రామ్ మనకి -1 అయితే ప్రింట్ అయింది. సింపుల్. నీ దగ్గర అది ఉందా? సో, నీ స్ట్రింగ్‌లో అది ఉందా? ఉంటే నేను దాన్ని ప్రింట్ చేస్తా ఇండెక్స్. లేదంటే నేను -1 ప్రింట్ చేస్తా. సో, ప్రాబ్లమే లేదు అని చెప్పేసి క్లియర్‌గా చెప్తాం. ఓకే. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండెక్స్ అండ్ ఫైండ్ ఫంక్షన్. ఓకే. అండ్ ఇంకా ఏమేమున్నాయి? ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్రాబుల్ టేక్ ఈస్ నంబర్ 1 అని చెప్పి నేను 0, 1 యాడ్ చేస్తా. ఓకే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ సో, ఐ వాంట్ టు చెక్ వెదర్ నా స్ట్రింగ్‌లో ఆల్ఫా అండ్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరికల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నా. అండ్ నౌ ఇఫ్ ఐ ప్రింట్ దిస్ యూ కెన్ చెక్. సో, ఎస్ డాట్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ ఈజ్ ఆల్ఫా నమ్ అని చెప్పేసి ఐ వాంట్ టు చెక్. ఒకవేళ నీ స్ట్రింగ్‌లో ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరికల్స్ ఉంటే ట్రూ ప్రింట్ చేస్తుంది. లేకపోతే ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ నేనేమని చేస్తానంటే ఫుల్ స్టాప్ యాడ్ చేస్తా. ఓకే. ఫుల్ స్టాప్ అనేది ఆల్ఫాబెట్ కాదు, నంబర్ కాదు. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ మై ప్రోగ్రామ్ నాకు ఫాల్స్ అయితే ప్రింట్ అయింది. ఓకే. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో, ఆల్ఫా న్యూమరిక్ అంటే ఎప్పుడు కూడా మీరు మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏమంటే స్మాల్ ఏ టు స్మాల్ జీ గాని, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జీ గాని, 0-9 గాని ఈ 3 కూడా మనకి మన స్ట్రింగ్‌లో ఉందా లేదా అని చెక్ చేయాలంటే ఆల్ఫా న్యూమరిక్ అయితే యూజ్ చేయాలి. ఈ ఈజ్ ఆల్ నమ్ అనే మెథడ్ అయితే నువ్వు యూజ్ చేయాలి. ఒకవేళ అలా కాకుండా ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉందా అని చెక్ చేద్దాం. ఓకే. సో, ఓన్లీ స్మాల్ ఏ టు జీ, క్యాపిటల్ ఏ టు జీ ఉండాలి. సో, అది మాత్రం నా రిక్వైర్మెంట్ అయితే అండ్ నౌ ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్ నాకు ఫాల్సే ప్రింట్ అవుతుంది. ఎందుకు? గ్రాపిల్ టెక్‌లో నంబర్లుంది అండ్ ఫుల్ స్టాప్ అని చెప్పి స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంది. ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంది. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ నాకు ట్రూ అయితే ప్రింట్ చేసింది. ఓకే. సో, దట్ ఈస్ హౌ యూ కెన్ చెక్ యువర్ స్ట్రింగ్ అన్నమాట. ఇది చాలా కేసెస్‌లో మనకి చాలా ఎఫిషియెంట్‌గా పనికొస్తుంది. ఈజ్ ఆల్‌నమ్ గాని, ఈజ్ ఆల్ఫా గాని నువ్వు చాలా చోట్ల నువ్వు చెక్ చేయాల్సొస్తుంది. అండ్ నెక్స్ట్ లైన్ సో, ఈ స్పేస్ అని చెప్పి చెక్ చేద్దాం. సో, నువ్వు ఒక పర్టిక్యులర్ నీ దగ్గర ఉన్న స్ట్రింగ్ అనేది స్పేసా కాదా చెక్ చేయాలి. ఈ స్పేస్ అని చెప్పి ఎంటర్ చేసామంటే ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ ఫాల్స్. అది స్పేస్ కాదు. అక్కడ ఉంది ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అది తీసేసి నేను స్పేస్ ఎంటర్ చేస్తా. నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ అది నాకు ట్రూ అవుతుంది. ఓకే. అండ్ ఇంకా ఇలానే ఇంకొన్ని మెథడ్స్ చూద్దాం. సో, ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ సేమ్ అప్పర్ కేస్‌లో ఉందా? లోయర్ కేస్‌లో ఉందా? అని చెప్పి నువ్వు ఇలానే చెక్ చేయొచ్చు. ఎస్ డాట్ ఈజ్ అప్పర్ అని చెప్పి చెక్ చేస్తాం. అప్పర్ కేస్‌లో ఉందా? అసలక్కడ స్ట్రింగే లేదు గదా! అని చెప్పేసి అనొచ్చు. మనం యాడ్ చేద్దాం. సో, గ్రాపిల్ టెక్. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ నాకు ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ లోయర్ కేస్ కూడా ఉంది కాబట్టి. ఒకవేళ నేను అన్ని అప్పర్ కేస్‌లో పెట్టింటే నాకది ట్రూ ప్రింట్ చేసి ఉంటుంది. ఓకే. అండ్ స్వాప్ కేస్. ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ మెథడ్ ఉంటుంది. అదేమంటే నువ్వు కేసెస్‌ని స్వాప్ చేయొచ్చు. ఓకే. స్వాప్ అంటే ఏంటి? పేరే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ లోయర్ కేస్ ఉంటే అప్పర్ కేస్‌లో మారుస్తుంది. అప్పర్ కేస్‌లో ఉంటే లోయర్ కేస్ మారుస్తుంది. ఇక్కడ జీ అండ్ టీ క్యాప్స్‌లో ఉంది. సో, అది దాన్ని లోయర్‌లోకి మార్చాలి. అండ్ ఏదైతే లోయర్‌లో ఉన్నాయో దాన్నన్నిటిని అప్పర్‌లోకి మార్చాలి. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ ద అవుట్‌పుట్ చూస్తే జీ అండ్ టీ మాత్రం స్మాల్‌లో ఉండి మిగతా అన్ని అప్పర్‌లోకి మార్చేసింది. ఓకే. సో, దట్ ఈస్ హౌ వి కెన్ యూజ్ స్వాప్ కేస్. ఇంకా ఏమైనా మెథడ్స్ ఉందా అంటే బోలెడన్ని ఉన్నాయి. సో, చేస్తూ ఉంటే యూజ్ చేస్తుంటే వస్తూనే ఉంటది. ఓకే. సో, ఎస్ డాట్ టైటిల్ అని చెప్పి ఇంకో మెథడ్ ఉంటుంది. ఓకే. సో, క్యాపిటలైజ్ అంటే ఏంటి? నీ వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే క్యాపిటల్ ఉండేట్టు చూసింది. ఒకవేళ నీ దగ్గర సెంటెన్స్ ఉంటే సో, గ్రాపిల్ టెక్ ఈజ్ అమేజింగ్ అంట. ఓకే. సో, ఇప్పుడు నేను ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని క్యాపిటలైజ్ చేయాలనుకుంటున్నా. ఓకే. అక్కడ మనం టైటిల్ యూజ్ చేస్తాం.
సో ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ అయితే క్యాపిటల్ అయిపోయింది. ఓకే, దట్ ఈస్ హౌ వీ కెన్ యూస్ టైటిల్ అనమాట. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మేజర్లీ మీరు కోడింగ్ చేసేటప్పుడు, మోర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, సో ఆల్మోస్ట్ అన్ని మెథడ్స్ అయితే మీరు యూస్ చేస్తారు. ప్రెసెంట్ అయితే ఇవి మేజర్లీ మనం యూస్ చేసే మెథడ్స్ అనమాట. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఇంకొంచెం ఇన్ డెప్త్గా చెప్పడానికి కూడా ట్రై చేస్తాం. ఓకే, సో దాట్స్ అబౌట్ దిస్ వీడియో. సో క్లియర్లీ స్ట్రింగ్స్ అండ్ దాని యొక్క మెథడ్స్ అండ్ స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేసాం. ఒకవేళ మీకు ఏమైనా అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్స్లో అర్థమైందని చెప్పి మెన్షన్ చేయండి, విచ్ మోటివేట్స్ అస్. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ కోడింగ్. బై బాయ్.